One simple question. Can AI really understand Andhra taste? This is the prompt I asked for ChatGPT to design an Andhra style peanut chutney. And at the same time, I prepared the same chutney using our traditional method. ఈ వీడియోలో మనం రెండు వెర్షన్స్ కంపేర్ చేస్తున్నాం. ఒకటి AI వెర్షన్ అండ్ ఇంకొకటి ట్రెడిషనల్ వెర్షన్. దిస్ ఈస్ ది రెసిపీ సజెస్టెడ్ బై AI. ఇట్ టాక్స్ అబౌట్ బ్యాలెన్స్, రోస్టింగ్ అండ్ స్పైస్ కంట్రోల్. చూద్దాం AI మన ఫ్లేవర్స్ అండ్ స్పైసెస్ హీట్ ఎంత బాగా అర్థం చేసుకుంటుందో. ఇన్ పీనట్ చట్నీ, పీనట్స్ ఆర్ ది బెస్ట్ ఫ్లేవర్. రోస్టింగ్ కరెక్ట్గా అయితే నైస్ నటీనెస్ వస్తుంది. చిల్లీస్, మస్టర్డ్ సీడ్స్ అన్నీ AI సజెస్ట్ చేసిన విధానంలోనే నేను చేస్తున్నా. ద స్కిన్ ఈస్ పీల్డ్ ఆఫ్ ఫ్రమ్ ది పీనట్స్ హ్యాస్ సజెస్టెడ్ బై AI. అది సేమ్ చెప్పినట్టే చేసా. దిస్ ఈస్ ది ఫైనల్ చట్నీ విచ్ ఈస్ సజెస్టెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. In traditional cooking, I'm not following any measurements. Experience అండ్ ఎంత స్పైసెస్ ఎంత సాల్ట్ యూజ్ చేయాలో అంత నా అంచనా మీద చేస్తున్నా. నా మెయిన్ ఫోకస్ అంతా కూడా ట్యాంపరింగ్ మీద. ఎందుకంటే ట్యాంపరింగ్ ఎంత బాగుంటుందో అంత ఫ్లేవర్ వస్తుంది చట్నీకి. సో నాకు నచ్చినట్టు ఏమేమి యూజ్ చేయాలో అన్నీ నేను ట్యాంపరింగ్లో యూజ్ చేస్తున్నాను. బోత్ చట్నీస్ ఆర్ రెడీ. AI వెర్షన్ అండ్ ట్రెడిషనల్ వెర్షన్ సైడ్ బై సైడ్ కంపేర్ చేసి ఎవరి డిఫరెన్స్ ఏంటో చెప్తా. ఆనెస్ట్‌గా చెప్పాలంటే రెండు టేస్టులు కూడా బాగానే వచ్చాయి. కాకపోతే ఏ టేస్ట్ అనేది కొంచెం బాగా అనిపించింది. ఏ అనేది క్వాంటిటీస్ మీద కరెక్ట్‌గా వర్క్ చేస్తుంది. మన స్టైల్ చట్నీ ఫెయిల్ అయిందని నేను చెప్పను. చాలా బాగా వచ్చింది. ఏ రికమెండ్ చేసిన దాంట్లో నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే పల్లీలు వేగిన తర్వాత పైన లేయర్ అంతా తీసేసా పల్లీలది. అది నాకు బాగా అనిపించింది. దానివల్ల టేస్ట్ అనేది కొంచెం స్వీట్‌నెస్ వచ్చింది. అండ్ నేను చేసిన చట్నీలో ఎక్కువ ట్యాంపరింగ్ మీద ఫోకస్ చేశా. గార్లిక్ యూజ్ చేద్దాం అనుకున్నా కానీ యూజ్ చేయలే. మీరు ఏ రికమెండ్ చేసిన చట్నీ ట్రై చేయాలనుకుంటున్నారు లేదా నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ AI ఈస్ ద విన్నర్.